ఈరోజు టాపిక్ ఏంటంటే విజయవంతమైన సేంద్రియ వ్యవసాయానికి సిక్కిం రాష్ట్ర రైతుల రహస్యాలు. విజయవంతమైన సేంద్రియ వ్యవసాయం యొక్క సిక్కిం రాష్ట్ర రైతుల రహస్యాలను ఈ వీడియోలో వెలికితీశాము. సిక్కింను స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు నమూనాగా మార్చిన నిరూపితమైన సేంద్రియ వ్యవసాయ రహస్యాలను వెలికితీశాము. సాంప్రదాయ పద్ధతుల నుండి వినూత్న పద్ధతుల వరకు సిక్కిం రైతులు పర్యావరణానికి హాని కలిగించకుండా అధిక నాణ్యత గల పంటలను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో మేము మీకు విశ్లేషిస్తాము. మీరు ఇప్పుడే ప్రారంభించిన అనుభవం లేని రైతులైనా అనుభవజ్ఞులైన రైతులైనా ఈ వీడియో మీకోసమే. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో ఈ వీడియో మీకు సహాయపడుతుంది. కాబట్టి ఉత్తమమైన వాటి నుండి నేర్చుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మరియు మీ స్వంత సేంద్రియ ఉత్పత్తులను పెంచడం ప్రారంభించండి. భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం సిక్కిం. సిక్కిం రాష్ట్ర రైతులు సాంప్రదాయ విజ్ఞానం, వినూత్న పద్ధతులు మరియు ప్రకృతి పట్ల లోతైన గౌరవాన్ని కలిగి ఉన్నారు. వారు కంపోస్ట్ చేయడం, నేలను సుసంపన్నం చేయడానికి స్థానిక వనరులను ఉపయోగించడం, రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన మొక్కలను నిర్ధారిస్తారు. పంట మార్పిడి మరొక కీలక వ్యూహం. ఒకే రకమైన పంటలను కాకుండా వివిధ రకాల పంటలను తిప్పడం ద్వారా రైతులు సహజంగా నేలను పోషకాలతో నింపుతున్నారు. తద్వారా తెగుళ్లను తగ్గించి జీవ వైవిధ్యానికి మరియు నేల ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోత్సహిస్తున్నారు. సిక్కింలో తెగులు నిర్వహణ చాలా ప్రత్యేకమైనది. వీరు సహజ మూలికా పరిష్కారాలను ఉపయోగిస్తారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా తమ పంటలను రక్షించే సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తారు. ఇక్కడ సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు జ్ఞానం మరియు వనరులను పంచుకుంటారు. స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించే సహాయక నెట్వర్క్ను ప్రోత్సహిస్తారు. వారి విజయానికి ఈ సహకారం చాలా అవసరం. చివరిగా ఒక మాట, సిక్కిం రైతులు విద్యకు కట్టుబడి ఉన్నారు. సేంద్రియ వ్యవసాయం యొక్క సవాళ్లను ఎదుర్కోవటానికి వారు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు మరియు అందులోని మెళకువలను స్వీకరిస్తారు. సిక్కిం రైతుల ఈ నిరూపితమైన ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ రహస్యాలను స్వీకరించడానికి మనందరికీ స్ఫూర్తినిస్తాయి. వీక్షించినందుకు ధన్యవాదాలు. విజయవంతమైన సేంద్రియ వ్యవసాయానికి సిక్కిం రాష్ట్ర రైతుల రహస్యాలు అనే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఇలాంటి మరిన్ని మనోహరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.